ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో జూలై 24, 2026న ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి కుల బంధువు బండ్ల శ్రీనివాస్ గత కొంతకాలంగా పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉన్నాడు. అతని కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. అతనికి శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో 3,000 రూపాయల నగదు మరియు 3,000 రూపాయల నిత్యావసర వస్తువులు అందజేశారు. మొదటి సేవా కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగిందని శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సమితి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆధ్వర్యంలో సభ్యులందరూ కలిసి మొదటి సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. గాడిపల్లి శ్రీనివాస్, తలకొక్కుల దుర్గాప్రసాద్, గుండు లక్ష్మణ్, సూరం లింగం తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సమితి యొక్క మొదటి కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలిలలో ఎవరికి ఏ అవసరం వచ్చినా పేదలకు నిరుపేదలకు మేము అండదండలు ఇస్తామని, ఎప్పుడు అందుబాటులో ఉంటామని, మీకు ఎక్కడ అవసరం వచ్చినా కూడా ఏది ఉన్నా కానీ మా సభ్యులు 60 మందిలో ఎవరికి తెలియపరిచినా కానీ మేము ముందుకొచ్చి మీకు కార్యక్రమం చేసి సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో 60 మంది సభ్యులతో చిట్టి చేయడం జరిగింది. అందరి చిట్టి సభ్యుల అనుమతితోటి సేవా కార్యక్రమాలు ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బండ్ల శ్రీనివాస్ గారికి ఒక 3,000 రూపాయలు నగదు మరియు 3,000 రూపాయల కిరాణా సామాగ్రి సంఘం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది, సమితి ఆధ్వర్యంలో. మరియు రాబోయే రోజులలో కూడా శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో పలు సంక్షేమ సేవా కార్యక్రమాలు చేపడతామని అందరి సభ్యుల సమక్షంలో తెలియజేస్తున్నాము. ఇట్టి సేవా కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదములు. శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో నిన్న ప్రారంభించడం జరిగింది. ఈ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో ఈరోజు మొదటగా మా పద్మశాలి కులస్తుడు ప్రజ్ఞాపూర్ వాస్తవ్యుడు శ్రీనివాస్ గారికి పక్షవాతంతో బాధపడుతుంటే అతను నిత్యావసర సరుకులు మరియు రూపాయల కొద్దిగా సభ్యుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. అలాగే కుల బాంధవులందరికీ ఒకటే వినవించుకునేది, ఎవరైనా నిరుపేదలు ఉంటే మా శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సమితి సభ్యులలో ఎవరికి సమాచారం ఇచ్చినా కానీ మేము అందుబాటులో ఉండి తప్పనిసరి సేవా కార్యక్రమంలో పాల్గొంటాం. తప్పనిసరి మాకు తెలియపరచాలని కోరుతున్నాం. ఇది ఈ రోజు నుంచి ప్రారంభించడమైంది. అందరూ గుర్తుంచుకోవాలి, అందరూ సహకరించాలని మనవి చేస్తున్నాం.